హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీకు నిన్నటి వీడియో చూశారు కదా, నాసిక్కి వెళ్ళాం కదా, నాసిక్ త్రయంబకేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం కదా. సో అది చూసేసుకుని తర్వాత మేమైతే నైట్కి ముంబై అయితే రీచ్ అయిపోయామండి. ముంబై దగ్గర మాట, అంటే అవన్నీ చూసుకుని ముంబైకి వచ్చేసామన్నమాట. నైట్ ముంబై స్టే చేసి ఆ రోజు నైట్ ఏమైనా చూసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ముంబై చూసుకుని ఈవినింగ్ కల్లా పూణేకి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ ఫేమస్ అండి. ముంబై రైల్వే స్టేషన్ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది అండి. నైట్ టైం చూడండి ఎంత బాగుందో, లైటింగ్ లో కనిపిస్తుంది కదా, చాలా బాగుంటాయండి. ముంబైలో హౌసెస్ కానీ రైల్వే స్టేషన్ కానీ చాలా ఫేమస్ పని. సో రైల్వే స్టేషన్ నైట్ టైం చూస్తే ఇంకా బాగుంటుంది అంటే అందుకు మేము నైట్ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట రీచ్ అయ్యేలాగా. సో నైట్ కల్లా రీచ్ అయిపోయి రూమ్కి వెళ్ళి ఇంకా లగేజ్ పెట్టేసి బయటకైతే వచ్చేసామండి. వచ్చి ఫస్ట్ రాగానే మేము ముంబై రైల్వే స్టేషన్ అయితే చూసేస్తున్నామండి. రైల్వే స్టేషన్ చాలా బాగుంది, సరౌండింగ్స్ కూడా చాలా బిల్డింగ్స్ ఇంకా మ్యూజియంస్ లాంటివి చాలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో, చాలా హైట్ గా బిల్డింగ్స్ కదా, కట్టడాలు అవన్నీ ఆర్కిటెక్చర్ అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. చూడండి, అలానే తర్వాత మేము అక్కడే భోజనం చేసాము. రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే ఒక ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడ ఫుడ్ తినేసామండి. ఏం తీసుకున్నామంటే పన్నీర్ థాలీ తీసుకున్నాము, అంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఇంకా జీరా రైస్, పాపడ్, కర్రీస్ వచ్చినాయండి. అలానే జీరా రైస్ ఒకటి తీసుకున్నాము, ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాం అన్నమాట. సో పన్నీర్ థాలీ, పన్నీర్ ఫ్రైడ్ రైస్, జీరా రైస్ తీసుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ఆపోజిట్ స్ట్రీట్ లో ఉంటుందండి, పంచరత్న అని చెప్పి రెస్టారెంట్ ఉంటుంది అందులో అన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే సూపర్ గా ఎంజాయ్ చేసామండి మేమైతే. ఇక్కడ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ ఎప్పుడైనా నేను ఇక్కడ తింటాను అన్నమాట, ముంబై ఎప్పుడైనా కూడా. సో అది అయిపోయిందండి. భోజనం చేసి మీ రూమ్ కదా వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫస్ట్ సిద్ధి వినాయక టెంపుల్కి అయితే వచ్చామండి. మార్నింగ్ 7 కల్లా వచ్చేసాం టెంపుల్కి. సో టెంపుల్ అయితే మార్నింగ్ అంత రష్ ఏమీ లేదని ఖాళీగానే ఉంది. సో టెంపుల్ అయితే చాలా బాగుందండి, సిద్ధి వినాయక టెంపుల్. నేను ఫస్ట్ టైం అండి అప్పుడు వెళ్ళడం. సో ఇక్కడ ఎక్కువ స్వామివారికి మోదకాలు, లడ్డూలు అవన్నీ కూడా ఇస్తున్నారు మాట. ఇక్కడ అయితే మాకు ప్రసాదం మంచిది, మోదకాలు చూసారు ఎంత పెట్టేస్తున్నారో, చాలా ఎక్కువ పెట్టారండి. అలాగే దర్శనం కూడా చాలా బాగా అయింది, చాలా బాగా దర్శనం చేసుకుని మేమైతే తర్వాత సిద్ధి వినాయక టెంపుల్ నుంచి ఇండియా గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళిపోయామండి. ఇండియా గేట్ అయితే ఢిల్లీలో ఉంది, గేట్వే ఆఫ్ ఇండియా అయితే ముంబైలో ఉంది కదా. సో గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే మేము రీచ్ అయిపోయాము ఇక్కడ. సో ఎర్లీ మార్నింగ్ కదా, సన్ రైజ్ అదంతా వచ్చేస్తుంది అన్నమాట. సో చాలా బాగుంది. దాని పక్కనే మనకి తాజ్ హోటల్ ఉంటుంది కదా, అదే బ్లాస్ట్ జరిగింది కదా, దీనికోసం మేజర్ సినిమా కూడా తీశారు కదా మనకి. మేజర్ సినిమాలో ఎలా బాంబ్ బ్లాస్టింగ్ ఎలా చేశారు ఏంటంటే మొత్తం క్లియర్ గా ఉంటుంది. ఆ సినిమా అయితే చాలా బాగుంటుందండి, ఎవరైనా చూడకపోతే చూడండి. తాజ్ హోటల్ గురించి ఎలాగా ఉంటుంది, ఎలా బాంబ్ పెట్టి జనాలు చంపేశారు వాళ్ళు అని చెప్పి ఉంటుంది. చాలా బాగుంటుంది మూవీ కూడా, చూడండి ఎవరైనా చూడకపోతే. మేజర్ అండి తెలుగులో. సో ఇది గేట్వే ఆఫ్ ఇండియా మాట, చూడండి. మనకి సముద్రం వెనకాలే ఉంటుందండి ఇది గేట్వే ఆఫ్ ఇండియాకి అసలు ఎందుకు ఏంటి అంటే స్టోరీ వచ్చేసి బ్రిటిషర్స్ వెళ్తూ ఈ గేట్వే ఆఫ్ ఇండియా దాటుకుంటూ గేట్ లో నుంచి వెళ్ళిపోయారు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళిపోయారు, వెనకాల సముద్రం కదా, గేట్వే ఆఫ్ ఇండియా వెనకాల సముద్రం కదా. సో సముద్రంలో షిప్ వేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ కంట్రీస్ కి. సో అందుకే గుర్తుగా ఇది గేట్వే ఆఫ్ ఇండియా అంటారు మన బ్రిటిషర్ వెళ్ళిపోయారు దాని నుంచి. అలాగే మేమైతే ఎలిఫెంట్ కేవ్స్ కి మనకి ఇక్కడ ఫెరీస్ ఉంటాయి. ఫెరీస్ అంటే బోట్స్ ఉంటాయి, షిప్స్. సో మన షిప్స్ లో అయితే ఎలిఫెంట్ కేవ్స్ కి వెళ్ళొచ్చు. మళ్ళీ అలీబాగ్ బీచ్ అని ఉంటుంది ఒకటి ముంబైలోని, అలీబాగ్ బీచ్ కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఎలిఫెంట్ కేవ్స్ కి వెళ్దామని చెప్పి అనుకున్నామండి. ఎలిఫెంట్ కేవ్స్ కి వెళ్ళాలని చెప్పి ఇంకా షిప్ అయితే ఎక్కేసాం. టికెట్ వచ్చి 220 రూపీస్ అండి పర్ పర్సన్. సో వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ మనకు దింపేస్తారు. అక్కడ నుంచి టాయ్ ట్రైన్ ఉంటుంది, 10 రూపీస్ టికెట్. టాయ్ ట్రైన్ ఎక్కి అంటే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది టాయ్ ట్రైన్. ఇది వచ్చేసి 1 అవర్ పడుతుంది షిప్ లో మనకి. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎలిఫెంట్ కేవ్స్ షిప్ లో 1 అవర్ జర్నీ చేసిన తర్వాత మనకి టాయ్ ట్రైన్ ఉంటుంది అన్నమాట. టాయ్ ట్రైన్ ఎక్కి ఒక 2-3 మినిట్స్ అంతే, 1 కిలోమీటర్ కాబట్టి 10 రూపీస్ టికెట్. అది సెపరేట్ తీసుకోవాలి. ఎక్కేసి ఎలిఫెంట్ కేవ్స్ చేసి అక్కడి నుంచి నడవాలండి, మెట్లు ఉంటాయి కొంచెం, పర్లేదు గట్టిగానే నడవాలి.
బాగా ఓపుకుంటూనే వెళ్ళండి. కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే వద్దండి. ఎందుకంటే ఎక్కడం మెట్లు. ఎందుకంటే మాకైతే చాలా కష్టంగా అనిపించింది మెట్లు ఎక్కడం అవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి మేము ఎలిఫెంట్ కేవ్స్ కానీ షిప్ అయితే ఎక్కేసామండి. ఎక్కిన తర్వాత మనకి ఇలా బర్డ్స్ అనేవి చాలా ఉంటాయి సముద్రంలో. వాటికి అందరూ ఫుడ్ పెడుతున్నమాట. బిస్కెట్స్ అని కుర్కురే అని అవన్నీ పెడుతున్నారన్నమాట. పెట్టేటప్పుడు మన దగ్గరకు వస్తాయి చాలా ఉంటాయి. నెంబర్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. మనకి బోట్లలో వాటర్ బాటిల్స్ ఇంకా లేస్ బిస్కెట్స్ అలాంటి స్నాక్స్ అన్నీ అమ్ముతారండి. బోట్ వాళ్ళు అమ్ముతారు అన్నమాట మనకి. చూడండి ఎన్ని బర్డ్స్ వస్తున్నాయి కదా, చాలా చాలా బాగుంటాయి. సో మనకు బాగానే ఎంటర్టైన్మెంట్ అయిపోద్దండి. టైం పాస్ అయిపోతుంది. మనకి ఏమీ బోర్ అలా ఏం కొట్టదు. మనం కింద కావాలితే కింద కూర్చోవచ్చు. బోట్ అదే ఫెరీ అంటారండి. దీన్ని కింద కావాలితే కింద కూర్చోవచ్చు. పైన కావాలంటే పైన కూర్చోవచ్చు. పైన కూర్చోవాలి అనుకుంటే ఓపెన్ టాప్లో 10 రూపీస్ టికెట్ అండి. సో మేమైతే పైన కూర్చుని 10 రూపీస్ టికెట్ తీసుకుని పైకి వచ్చి పైన అయితే కూర్చున్నామండి. మేమే లాస్ట్లో ఎక్కాము. అందుకు లేట్ అయిపోయింది. మాకు ప్లేస్ లేకపోతే ఇంక ఫ్రంట్ కూర్చున్నామండి. అంటే చైర్స్ టేబుల్స్ అవి ఉంటాయి, అవన్నీ ఫిల్ అయిపోయినాయి. ఫ్రంట్ ఉంటుంది కదా ఒకటి, దాని మీద కూర్చున్నామాట షిప్ది. అయితే ఏమైంది అంటే మేము ఇక్కడ లేట్ అవ్వడానికి మేము ఎలిఫెంట్ కేవ్స్ టికెట్ తీసుకుని వెళ్ళి అలీబాగ్ బీచ్ వైపు నుంచున్నమాట. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఉంటుందండి ఎలిఫెంట్ కేవ్స్కి. ఇండియన్ గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ ఏమో ఎలిఫెంట్ కేవ్స్, సైడ్ ఏమో ఒక లెఫ్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఏమో అలీబాగ్ బీచ్కి ఉంటాయండి ఫెరీస్. సో మేము అలీబాగ్ బీచ్ చాలా పెద్ద క్యూ లైనే ఉంటుందండి. లైన్ చాలా బాగా పాటిస్తారు. మన లైన్ వైజ్ పంపిస్తారు అన్నమాట. లైన్ ఉంటే మేము వెళ్ళి అలీబాగ్ బీచ్ వైపు లైన్లో నుంచున్నమాట. అందుకు లేట్ అయిపోయింది. తర్వాత పెద్దవాళ్ళు ఇది అలీబాగ్ బీచ్కి వెళ్తుంది అని అంటే అప్పుడు గబగబా వెళ్ళి ఎలిఫెంట్ కేవ్స్ దగ్గర నుంచి ఎలిఫెంట్ కేవ్స్ కానీ ఫెరీ అయితే ఎక్కేసామండి. వెళ్ళే దారిలో మనకి ఈ షిప్ కనిపిస్తుంది. చూసారు ఈ షిప్ ఎంత పెద్ద, మన ఫోన్ కూడా సరిపోతుంది అంత ఒక్కసారి క్యాప్చర్ చేయడానికి. అంత పెద్ద షిప్ మాట. సో మనం అయితే ఇంకా దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి షిప్. అంటే దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత ఇక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉంటాయండి. మ్యాంగ్రూవ్ ట్రీస్ అంటే మీకు తెలుసు కదా, మ్యాంగ్రూవ్ బ్యాక్ వాటర్ ఇలా ఎక్కువ ఉంటాయండి. బ్యాక్ వాటర్ ఉంటుంది కదా లాస్ట్లో సముద్రం ఎండింగ్ దగ్గర, అదే ఒక గట్టు దగ్గర. సో అదన్నమాట బ్యాక్ వాటర్. తర్వాత వచ్చేసి మనం ఇలా వెళ్తుంటే మనకి ఇలా సైడ్సే అదే షిప్ ఫెరీ దిగేసిన తర్వాత ఇలా దిగిన తర్వాత మనకి ఇలా షాప్స్ ఉంటాయి. షాపింగ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. ఇక్కడ సెల్ఫీ స్టిక్స్, హ్యాట్స్, డాల్స్, కిచెన్స్ ఇంకా చాలా గవ్వల్లో చేసిన ఎక్కువ అమ్ముతారండి. సముద్రం కదా, గవ్వలు అయితే దొరుకుతాయి కదా అవన్నీ కూడా. ఇంకా ఫుడ్ మామిడికాయ పూసకాయలు, రేగిపళ్ళు, ఇంకా చాలా స్వీట్ కార్న్, మ్యాగీ, వడాపావ్ ఇలా ఫుడ్ కూడా చాలానే ఉంటాయి. రెస్టారెంట్లు కూడా ఉంటాయండి మనకి. సో ఇక్కడైతే మనం దిగేసి నడుస్తున్నాం కదా, నడిచిన తర్వాత మనం టాయ్ ట్రైన్ ఉంటుంది అనమాట. టాయ్ ట్రైన్ టికెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. 10 రూపీస్ టికెట్ అండి. ఇంకా ఫుల్ షాపింగే ఉంటుంది రైడ్స్ అంతా. సో తర్వాత అయితే టాయ్ ట్రైన్ ఎక్కేసిన తర్వాత వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత కూడా మనం కొంచెం నడవాలండి. ఇంకా నడిచి మనం పైకి ఎలిఫెంట్ కేవ్స్కి అయితే వెళ్ళాలి. మనం నడిచేది బాగానే ఎక్కువనే ఉంటుందండి. చాలా నడవాల్సి ఉంటుంది అన్నమాట. ఫుల్ షాపింగ్ అయితే ఫుల్ ఉంటుందండి. మనకి జ్యువెలరీ కానీ, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, ఫుడ్ కానీ అవన్నీ చాలా చాలా ఉంటాయి. మనకి చాలా బాగుంటాయి కూడా. చాలా రీజనబుల్ రేట్స్ అండి. ఇక్కడ మాకు చాలా తక్కువ కాస్ట్ అనిపిస్తుంది. జ్యువెలరీ కానీ బట్టలు కానీ చాలా చీప్ మాట. ఇవన్నీ సముద్రం దొరికే రాళ్ళు కానీ అవన్నీ గవ్వలు, శంఖాలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి కుక్కలు చూడండి అసలు. నేనైతే బాగా కష్టపడ్డాను నడవడానికి. కొంచెం హెవీ పర్సనాలిటీ కదా, కష్టంగా అనిపించింది. సో ఇక్కడైతే మెట్లు ఎక్కాలండి. ఇంకా స్టార్ట్ అయింది, మెట్లు ఎక్కాలి. ఇంకా మెట్లు చాలా ఉంటాయి. 200 మెట్ల వరకు ఉంటాయి. అది కొంచెం స్టోన్తో చేసినాయి కదా, హైట్ ఉంటాయి. కష్టపడి ఎక్కాల్సి వచ్చింది నేనైతే. ఇంకా ది ఓల్డ్ హెరిటేజ్ మొమెంటమ్ విచ్ సర్వే ఆఫ్ ఇండియా ఎలిఫెంట్ కేవ్స్. అలానే మనం ఏంటి అంటే ఇక్కడ డోలీస్ అని ఉంటాయండి. అంటే కుర్చీ ఉంటుంది, కుర్చీలో కూర్చుంటే 4 మనుషులు ఆ కర్ర కడగల ఇన్ని డోలీస్ తీసుకెళ్తారండి కూర్చోబెట్టుకొని. అది అప్ అండ్ డౌన్ అయితే
2000 అండి. ఓన్లీ తీసుకెళ్ళడానికి అయితే 1600, అప్ అండ్ డౌన్ 2 తీసుకురావాలంటే 2000 అండి. సో మనం అయితే ఏమి ఎక్కలేదు కానీ ఫారినర్స్ బాగా ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కారు. ఫారినర్స్ ఇలాంటి ప్లేసెస్ బాగా విజిట్ చేస్తారు కదా, ఇంక రెస్ట్ తీసుకునే టైం ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు విజిట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కారని ముసలి వాళ్ళు కొంతమంది డోలీస్. అది మనం అయితే ఇక్కడ టికెట్ తీసుకోవాలంటే టికెట్ వచ్చేసి పర్ పర్సన్ మనకైతే ఇండియన్స్కి అయితే 40 రూపీస్ అండి, ఫారినర్స్కి అయితే 200 రూపీస్ మాట టికెట్. మనం టికెట్ అయితే తీసేసుకొని ఇంక మన లోపలికి అయితే ఇక్కడ వెళ్ళిపోవడమే అండి. ఫుడ్ అది ఏమైనా ఉంటే పట్టుకెళ్ళొచ్చండి, చెకింగ్ గికింగ్ ఏం ఉండదు, ఫుడ్ అది అంతా అలౌడే. కాకపోతే మనం తినలేం అక్కడ, ఎందుకు అంటే కోతులు ఉంటాయి అన్నమాట, కోతులు పీకుతాయి, అందుకు భయం కదా అందుకు. సో చూడండి ఎలా ఉందో, గార్డెన్ లెక్క ఉంటుంది అన్నమాట. చాలా చాలా బాగుంది. అన్ని కేవ్స్ మొత్తం మనకి ఎలిఫెంట్ కేవ్స్ వచ్చేసి, ఎలిఫెంట్ కేవ్స్ ని మనం ఐలాండ్ ఆఫ్ శివ అని అంటారు. ఎందుకు అంటే ఆ, చూడండి ఇదంతా ఎలిఫెంట్ ఆకారంలో ఉంది కదా కేవ్ మొత్తం. ఐలాండ్ ఆఫ్ ఎలిఫెంట్ కేవ్ ని ఐలాండ్ ఆఫ్ శివ అని అంటారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 8 కేవ్స్ ఉంటాయండి, 8 కేవ్స్ ఉంటాయి. ఆ 8 కేవ్స్ లో కూడా అన్ని శివుడికి సంబంధించిన విగ్రహాలు, ఇంకా ఆ, శివలింగాలు ఇవే ఉంటాయండి కేవ్స్ అన్ని. చూడండి మనం అయితే ఫస్ట్ కేవ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం 8 కేవ్స్ ఉంటాయి, 8 కేవ్స్ లో శివలింగాలు అవన్నీ ఉంటాయి. మనకి ఎలిఫెంట్ ఆకారంలో ఉంటుందంట ఈ కేవ్. కానీ చాలా బాగుంటుందండి, చాలా చల్లటి గాలి వస్తుంది. ఫుల్ ఎండలో వెళ్ళామా, చల్లటి గాలి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో. మనకి కూర్చోడానికి కదండి కేవ్స్ లోనే కూర్చోవచ్చండి, అక్కడ అంతా కూర్చోడానికి బాగానే ఉంటది. ఇంకా బయట టేబుల్స్ ఉంటాయి, చైర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట కూర్చోడానికి. ఇంకా మనకి వాష్రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయండి. ఇంకా వాష్రూమ్స్ తో పాటు మనకి ఇంకా అక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది, ఫుడ్ క్యాంటీన్ బాగానే ఉంటుంది. వెళ్ళే దారిలో మనకి వచ్చే దారిలో అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, కాకపోతే చాలా శిథిలమైపోయినాయండి. అంటే యుద్ధాలు చేసేటప్పుడు అవన్నీ కొన్ని డ్యామేజ్ అవుతాయి కదా, అలా అన్నమాట. నటరాజ శివ, ఇంకా చాలా శివుడు పార్వతి సంబంధించి చాలా ఉంటాయండి ఇక్కడ. చూడండి ఎంత బాగుందో అసలు. అవన్నీ కూడా చూసారు, పెద్ద శివలింగం అన్నమాట, చాలా బాగుంది ఇదైతే. సో మనకు వచ్చేసి మొత్తం 8 కేవ్స్ ఉంటాయి అన్నమాట, ఎలిఫెంట్ గార్డెన్ ఆఫ్ శివ అంటారు. చాలా బాగుంటది ఇక్కడ. సో మనం ఇప్పుడు 1 బై 1 కేవ్స్ అనేవి చూసుకుంటా వెళ్దాం. సో చూడండి ఎంత బాగున్నాయి కదా, అంతా కొండలండి, కొండని చెక్కినట్టు ఉంటుంది అన్నమాట మొత్తం మనకి. ఇక్కడ ఒకటి వాటర్ స్టోరేజ్ కూడా సైడ్ ఉంటుందండి, వాటర్ స్టోరేజ్ చేసేది అది కూడా ఉంటుంది అన్నమాట. సో అదైతే ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది, ఇదేనండి మీకు కనిపిస్తుంది కదా వాటర్ స్టోరేజ్. నేను ఇంకా వీడియో అన్నది అప్పుడు సరిగ్గా తీయలేకపోయానండి, ఎందుకంటే నాకు అంత తెలియదు వీడియోస్ ఎలా తీయాలి ఏంటి అన్నది. సో అందుకు వీడియో అన్నది సరిగ్గా లేదు. నేను నిలువుగా పెట్టి తీసేదన్నమాట వీడియోస్, లాంగ్ వీడియోస్ కూడా. అలా కాదు అని తర్వాత అర్థమయ్యి అడ్డంగా పెట్టి తీస్తాను అన్నమాట ఇప్పుడైతే. సో అందుకే అండి వీడియో అంత సరిగ్గా లేదు అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను మంచిగానే. అప్పుడు నాకు అంటే స్టార్టింగ్ స్టేజే కదా యూట్యూబ్ పెట్టి, సో అందుకే ఏం తెలియదు. సో ఇవన్నీ కూడా శివలింగాలండి ఇక్కడ. అంటే మనకి అక్కడ శివుడి లింగాలు ఉంటాయి కదా, శివుడికి సంబంధించిన విగ్రహాలు అవన్నీ ఉండే వాటి గురించి కొన్ని మ్యాటర్ కూడా రాసి ఉంటాయండి ఏంటి అన్నది. మనం గైడ్ని పెట్టుకుంటే గైడ్ అయితే బాగా చెప్తారు, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి. సో మాకు అంతగా ఏం తెలీదు, మేమైతే తెలిసింది చెప్పానండి. అసలు ఐలాండ్ ఆఫ్ శివ అంటారు అని చెప్పి ఇక్కడ శివుడికి సంబంధించిన విగ్రహాలు ఉంటాయి అన్నీ కూడా. అలానే గైడ్స్ అయితే బాగా చెప్తారండి, వాళ్ళు హిందీలోనే చెప్తారు ఎక్కువ, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగులో అయితే ఎవరు చెప్పరు. సో మేమైతే గైడ్ అది కూడా ఏం పెట్టుకోలేదండి. చూడండి ఇది చాలా బాగుంటుంది, చాలా అట్రాక్టివ్, చాలా బాగుంటుంది శివుడి మఠాన్ని.
సో నేను మా వారు అలా నడుచుకుంటూ వెళ్తూ చూస్తున్నామాట అని చెప్తున్నారు మా వారు. మా వారికి కొంచెం నాలెడ్జ్ ఎక్కువేనండి. ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా దాని కోసం తెలుసుకుంటారు. గూగుల్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ చూసి నేర్చుకుని మొత్తం అవన్నీ సెర్చ్ చేస్తారన్నమాట. అక్కడ ఏమున్నాయి ఏంటి అన్నది. ఇది శివుడు పార్వతి అన్నమాట. సో ఇది వచ్చేసి కేవ్ 1 చూసాం. కేవ్ 2 మాట. కేవ్ 2 వచ్చేసి చాలా బాగుంది. చూడండి కొండని అలా చెక్కుకొని వస్తాయి కదా! మీకు పైన చూపిస్తున్నాను అదంతా. చూడు కిందకి ఇలా ఉంటది. మనం కింద ఎక్కడ ఉన్నాము. చూడండి కేవ్స్ కూడా మిగతా కేవ్స్ కూడా అన్నీ కూడా ఇలానే ఉంటాయి. 2 మెయిన్ అండి. తర్వాత నార్మల్ కేవ్స్ ఉంటాయన్నమాట. సో మేమైతే ఎలిఫెంట్ కేవ్స్ చూసుకుని తర్వాత అయితే ఇంకా కొన్ని ఫొటోస్ అవన్నీ దిగేసి తాజ్ హోటల్ దగ్గర ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇదే అండి ఈ రోజుకి మన వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. అప్పుడు నాకు వ్యూస్ వస్తాయి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగి చాలా ఎంకరేజ్మెంట్గా చాలా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ వస్తాయని నేను అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.